అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కమలా పరచా గారి నీ జతగా నేనుండాలి కథా సంకలనం నుండి పంచవటి కథను వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? శాంతి వరండాలో స్తంభానికి ఆనుకొని కూర్చొని మాఘచంద్రుని చూస్తోందన్న మాటే కాని ఆలోచనలు ఎక్కడెక్కడికో పోతున్నాయి. మనసు అల్లకల్లోలంగా ఉంది. ప్రశాంత్ దగ్గరకు వెళ్ళిపోయింది. తను ప్రశాంత్ని చూసిన మొదటి రోజు గుర్తుకొచ్చింది. అంతకు 10 రోజుల ముందే శివరావు మావయ్య గారు ఎవరో ఆయన స్నేహితులను తీసుకొచ్చారు. ఒక పెద్దాయన, పెద్దావిడ, అత్తయ్య, మావయ్య వచ్చారు. ఆ పెద్దాయన తనను ఏవేవో ప్రశ్నలు అడిగారు. న్యూస్ పేపర్ చదవమన్నారు. గోడకు నిలబెట్టి తన పొడవు ఎంత ఉందో కొలిచారు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవమన్నారు. ఆయన అవన్నీ ఎందుకు చేయమన్నారో తెలియకపోయినా పెద్దవారు చెప్పినట్లు వినాలి కదా అని ఆయన చెప్పినవన్నీ బుద్ధిగా చేసింది. ఆ పెద్దావిడ వెళుతూ తనకు బొట్టు పెట్టి చిట్టి చామంతి పూల పెద్ద దండ, కొన్ని పండ్లు తన చేతిలో పెట్టి వెళ్ళింది. ఆ తర్వాత అమ్మ చెప్పింది, వాళ్ళు వాళ్ళ అబ్బాయి కోసం తనను చూసేందుకు వచ్చారని, అనుకోకుండా శివరావు మావయ్య గారు ఈ సంబంధం చెప్పారని, హడావుడిగా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశామని, తనకు ముందు చెప్తే భయపడుతుందని చెప్పలేదని. ఓహో, అయితే తనకు పెళ్లి చూపులు అయ్యాయన్నమాట అనుకుంది. ఆ తరువాత ఈరోజు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తున్నామని వాళ్ళు కబురు చేశారట. అతని పేరు ప్రశాంత్ట. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగమట. అమ్మ చెప్తుంటే విని విననట్లు వింది తను. పెళ్లి చూపుల్లో అతన్ని చూడాలంటేనే భయం వేసింది. కానీ ఎలాగో ఓరగా చూసింది. తననే చూస్తున్న ఆ అబ్బాయిని చూడగానే తల దించేసుకుంది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చటము, అన్నీ కుదరడంతో 10 రోజుల్లోనే పెళ్ళైపోయింది. చిట్టిపొట్టి అలకలు, కోపాలు, అచ్చట్లు ముచ్చట్లతో సంసారం హాయిగా సాగిపోతోంది. ఉద్యోగం చేస్తుండగానే ఊరి చివర వాళ్ల ఆఫీస్ వాళ్ళు కొంతమంది కలిసి పెద్ద స్థలం కొనుక్కున్నారు. అందులో 600 గజాల చొప్పున చిన్న చిన్న ప్లాట్లలా వేసి తీసుకున్నారు. రిటైర్ అయి వచ్చాక ఇక్కడ తనకు మొక్కలంటే ఉన్న ప్రేమతో చుట్టూ స్థలం వదిలేసి మధ్యలో 4 బెడ్రూమ్లు, వంటిల్లు, హాల్తో విశాలంగా ఇల్లు కట్టుకున్నారు. తనకు కృష్ణుడంటే ఉన్న ఇష్టంతో మగపిల్లల 4 కేశవ, మాధవ, అచ్యుత, మురారి అని, ఆడపిల్లకు సుభద్ర అని పేర్లు పెట్టుకుంది. ఈ కాలంలో 5 పిల్లలా అంటారందరూ. కాని మొదటిసారి కేశవ, మాధవ కవలలు పుట్టారు. 2 చాలనుకున్నారు. కాని ఆడపిల్ల కావాలన్న తన కోరికతో రెండోసారి ప్రయత్నిస్తే మళ్లీ కవలలే. అచ్యుత్, మురారి వచ్చేశారు. అప్పుడు ఆపరేషన్ చేయించుకునేందుకు తనకు ఆరోగ్యం సహకరించలేదు. ఇదో అదో అనుకుంటూ ప్రశాంత్కు వీలు పడలేదు. ఇంకేముంది, బంగారు తల్లి వచ్చేసింది. ప్రశాంత్కు తనంటే వల్లమాలిన ప్రేమ. తననొక చిన్నపిల్లలా చూసుకునేవాడు. తన ఇష్టాలకు, అభిరుచులకు చేయూతనిచ్చేవాడు. ఎక్కడెక్కడి నుంచో తనకిష్టమైన మొక్కలు తెచ్చి నాటాడు. తోటంతా పూల సువాసనలు వెదజల్లుతుంటే ఆ ఆహ్లాదకర వాతావరణంలో బయట మొక్కల దగ్గర పడక్ కుర్చీలు వేసుకుని కూర్చుని వెన్నెల్లో ఎన్ని ఊసులు చెప్పుకునేవారు. ఆ మూలనున్న బాదం చెట్టు కింద నులక మంచం వేసుకుని పడుకొని మధ్యాహ్నం నవల చదువుకుంటుంటే ఎంత బావుంటుంది అని తను అనగానే ఎక్కడో నులక మంచం సంపాదించాడు. అదో అక్కడ ఆ పారిజాతం మొక్క నాటి అది పెద్దయ్యాక దాని కింద రాధాకృష్ణులు, గోమాత ఉన్న విగ్రహం పెట్టించాడు. పొద్దున్నే ఆ ప్రేమికుల మీద పారిజాతాలు నక్షత్రాల్లా రాలి ఉంటే చూసేందుకు ఎంత అపురూపంగా ఉంటుంది. లేచి పారిజాతం కింద ఉన్న రాధాకృష్ణులను చూస్తూ నిలబడింది. అమ్మా, ఈ చీకట్లో ఏం చేస్తున్నావు? లోపలికి రా అన్న మాధవుడి పిలుపు విని తడిగా ఉన్న కళ్ళు తుడుచుకొని వస్తున్నా పద అని అతనితో లోపలికెళ్ళింది. హాల్లో 4 అన్నదమ్ములు కూర్చునున్నారు. అమ్మా ఇట్రా అని కేశవుడు తన పక్కన కూర్చోమన్నట్లు చేయి చూపించాడు. వెళ్ళి కూర్చుంది శాంతి. అమ్మా, రేపు నీ పుట్టినరోజుకు మేమొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం.
అన్నాడు మురారి ఊరిస్తున్నట్లుగా. నిరాసక్తిగా పిల్లల వైపు చూసి కాసేపు కూర్చొని తన బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. మూసుకున్న కనులలో నుంచి నీరు కారిపోతోంది. రేపు తన పుట్టినరోజా? తనకసలు గుర్తులేదు. అప్పుడే అకస్మాత్తుగా ప్రశాంత్ తనను వదిలి వెళ్ళిపోయి 5 సంవత్సరాలైపోయింది. భౌతికంగా తన నుంచి వెళ్ళిపోయాడేమో కానీ తను మాత్రం ప్రశాంత్ను వదల్లేదు. తన మనసులో, తన ఆత్మలో అతనినే ప్రతిష్ఠించుకొని సదా అతని తలుపుల్లోనే ఉంటోంది. ప్రశాంత్తో గడిపిన జ్ఞాపకాలలో బతుకుతోంది. తమిద్దరి ఆశలతో కట్టుకున్న ఈ ఇంటిని వదల్లేక పిల్లలు వచ్చి ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర ఉండమని పిలిచినా వెళ్ళలేదు. 5గురు మంచి ఉద్యోగాలు చేసి తలో మూల పెద్ద పెద్ద విల్లాలు కొనుక్కొని ఉంటున్నారు. వాళ్ల పిల్లలు యుఎస్లో ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నారే కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు. ఈ మధ్య తనకే ఆరోగ్యం అంత బాగాలేదు. వయసుతో, ప్రశాంత్ మీద దిగులుతో వృద్ధాప్యం వచ్చేసింది. పనివాళ్లను పెట్టుకుని ఉంటోంది కానీ ఈ ఇంట్లో ప్రశాంత్ జ్ఞాపకాలను వదిలి వెళ్లాలని లేదు. సర్ప్రైజ్ గిఫ్ట్ అట. ఏముంటుంది? 4 రోజుల నుంచి కొడుకులు 4 ఇక్కడే ఉన్నారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో సంప్రదించుకుంటున్నారు. బయట వాళ్ళెవరో వచ్చి ఇల్లంతా కొలుచుకొని వెళ్లారు. తనకు అర్థం అవుతూనే ఉంది. ఈ ఇల్లు పడగొట్టించి ఫ్లాట్స్ కట్టిస్తారేమో. అంతకంటే ఇంకేముంటుంది? ఇప్పుడు ఇక తనేమీ చేయలేదు. ఒంట్లో శక్తి లేదు. ఒంటరిగా ఉండే ధైర్యం లేదు. పంచవటి అని మురిపెంగా పేరు పెట్టుకున్న తన పంచవటి కూలిపోతోందా? తను ప్రశాంత్తో పాటు ఎందుకు పోలేదు? ఇంకా ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతికుంది? పంచవటిని, ప్రశాంత్ను వదిలి వెళ్ళక తప్పదా? కళ్లల్లో నుంచి నీరు ఊరిపోతోంది. అమ్మా, హ్యాపీ బర్త్డే అంటూ ఉదయమే 5గురు పిల్లలు వచ్చి లేపారు శాంతిని. చిన్నగా లేచి వాళ్ల అభినందనలను స్వీకరించి హాల్లోకి వచ్చింది. అమ్మా, ఈ ప్లాన్ చూడు అంది సుభద్ర. అయిపోయింది. అంతా తను అనుకున్నట్లే జరుగుతోంది అని దిగులుగా ఆ ప్లాన్ ప్రింట్ను చేతిలోకి తీసుకుంది. అమ్మా, గ్రౌండ్ ఫ్లోర్లో నీతో పాటే నేను అన్నాడు కేశవ. అన్నపైన నేను అన్నాడు మాధవ. మనందరి నెత్తిన ఇదో ఈ రాక్షసి అన్నాడు మురారి సుభద్ర నెత్తిన మురిపెంగా తడుతూ. ఇదేమిటి, మీరేమంటున్నారు అంది అయోమయంగా శాంతి. ఏమీ లేదమ్మా, మన ఇంటి మీదనే మేమందరము ఒక్కొక్క ఫ్లోర్ వేసుకుంటున్నాం. మేం 5గురము ఇక్కడే ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటాం. అందుకే 4 రోజుల నుంచి మన పంచవటిని, నీ తోటను పాడు చేయకుండా అలానే ఉంచి మా ఫ్లోర్లు కట్టేందుకు ఇంజనీర్ని పిలిచి ప్లాన్ వేయిస్తున్నాం. మున్సిపాలిటీ పర్మిషన్ కూడా తెచ్చాం. కాకపోతే కాస్త కట్టడం పూర్తయ్యే వరకు మా దగ్గర ఉండాలి నువ్వు. పూర్తయ్యాక మనందరము కలిసి ఇక్కడే ఉందాం అన్నాడు కేశవ. మరి మీవి అంత పెద్ద పెద్ద విల్లాలేం చేస్తారు? మీ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు సరిపోతుందా? చిన్నగా అడిగింది శాంతి. నిన్ను వచ్చి మా దగ్గర ఉండమంటే ఉండవు. ఈ వయసులో నిన్ను ఒక్కదానిని వదలడం మాకిష్టం లేదు. అందుకని పెద్దన్నయ్య ఈ ప్రపోజల్ చెప్పగానే ఒప్పుకున్నాం. మా విల్లాలదేముంది, అద్దెకిస్తాం, లేదంటే అమ్మేస్తాం అన్నాడు అచ్యుత్. పిల్లలు ఇక్కడ ఉండలేకపోతే ఏ 5 స్టార్ హోటల్లోనో ఉంటారు. అయినా ఉండలేకపోయేందుకేముంది, అన్ని వసతులతోనే కట్టిద్దాం అన్నాడు మాధవ్. అవునమ్మా, మేమంతా ఇక్కడే ఉంటే ఒకరికొకరం సాయంగా ఉంటామని మా ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈ ఏర్పాటు మాకందరికీ ఇష్టమే అన్నది సుభద్ర. అందరి మాటలు విన్న శాంతి ఉద్వేగంతో ఏమీ మాట్లాడలేకపోయింది. వృద్ధాప్యంలో తనకు అండగా నిలిచేందుకు వచ్చిన తన పిల్లల్ని చూసి, ఎవరన్నారు పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరని? మీరు నిజంగా నా ఈ పుట్టినరోజుకు నాకిష్టమైన, నేను ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ వణుకుతున్న చేతులతో పిల్లలను ఆప్యాయంగా తడిమింది. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.